రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కోహెడ ఇటీవల నగర శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం సందర్భంగా కోహెడ గ్రామాన్ని 53వ డివిజన్గా ప్రకటించకుండా తొర్రూరు గ్రామాన్ని ప్రకటించడానికి నిరసిస్తూ కోహెడ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో భారీ కాగడాల నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరియు రేపు ఆదివారం ఈదమ్మ తల్లి దేవాలయం దగ్గర నిరసన దీక్షా కార్యక్రమం మరియు వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి కోహెడ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో కొత్తపల్లి రామరెడ్డి, దాచపల్లి అమర్నాథ్ గుప్తా, రాయబండి కృష్ణాచారి, కందాల బిందు రంగారెడ్డి, బూరా రమేష్, బద్దం శివారెడ్డి, పాతూరి సింగిరెడ్డి రామరెడ్డి, కందాల కొనల రవీందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు, అంబేద్కర్ సంఘం నాయకులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, కురుమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత. జై కోయడ, జై కోయడ, జై కోయడ, జై కోయడ, జై కోయడ. 53వ డివిజన్ వచ్చేంత వరకు పోరాడదాం. 53వ డివిజన్ వచ్చేంత వరకు వద్దురా, వద్దురా, తొర్రూరు వద్దురా. జై కోయడ, జై కోయడ, తొర్రూరు వద్దురా. అర్థం చేసుకోవాలి. తొర్రూరు మీద మాకు ఎటువంటి నలభం లేదు కాబట్టి నిరాహార దీక్ష ఉంటుంది. అదేవిధంగా వంట వార్పు కార్యక్రమం ఉంటుంది. మనము స్కూల్ గేట్ కార్డ్ నుంచి మన గాంధీశ్వరయ్య ఇంటి వరకు రోడ్ అంతా బ్లాక్ చేసుకొని బస్సులు అక్కడికే వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు ఇదంతా కూడా రోడ్డు ఫుల్లా ఉంది. ఇక్కడనే వంట వార్పు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఊరు పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ డివిజన్ కు ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన ఊరి పేరు. అంత కాదు, ఎంతరా తొర్రూరు ఎంతరా కోరుకు అంతరా పొట్టిమర్రి గడ్డ అవతల నువ్వు, పొట్టిమర్రి గడ్డ యువతల మేము, పొట్టిమర్రి గడ్డ పడగొట్టుకు నువ్వు. తొర్రూరు వస్తురా, తొర్రూరు తొర్రూరు వస్తురా. 53వ డివిజన్ కోయడ గ్రామాన్ని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరం అన్ని పార్టీలను కలిసి చేస్తున్నాము. ఇదంతా మన కొరకు, మన గ్రామం కొరకు, మన గ్రామాన్ని ఏమాత్రం ఉనికిలో లేకుండా పేరు లేకుండా చేస్తున్నారు. అందుకని దయచేసి మీరందరూ మన తొర్రూరు గురించి చెప్పుకొని ఆడికెళ్ళి శాసనాలు పోవాలి. అంటే అన్నం తినకుండా పొద్దున్న దాకుంటున్నాము. మన ఊరు పేరు తొర్రూరు వద్దురా, తొర్రూరు వద్దురా అంటారా, తొర్రూరు ఎంతరా. 53వ డివిజన్ లో కోయడ గ్రామాన్ని 53వ డివిజన్ లో కోయడ గ్రామాన్ని వెంటనే గ్రామాన్ని గుర్తు పెట్టేలాగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న 5 సంవత్సరాలకి సేవలు అందించేవారు. కానీ ఈ రోజు కోయడ గ్రామంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఎదగకుండా కుట్రపూరిత రాజకీయాలు చేసుకొని కోయడ మన ముర్కెంజల్ డివిజన్ ని 2 భాగాలుగా, ఒకటి 65 ఓట్లు ఉంటుంది ఎట్లా, ఒకటి 20,000 ఓట్లు ఎట్లుంటుంది ఎట్లా అంటే 65,000 ఓట్లు వేయడం లేదు.
జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత మన పిల్లలు ఎవరైనా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, ఇంకేదైనా రేషన్ కార్డు కావాలంటే, మన పెద్ద మనుషులు ఎవరైనా చనిపోయారు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కావాలంటే చక్కగా తొర్రూరు పోయి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకేదైనా పైకి పోయి ఇంటి పర్మిషన్ కావాలంటే చార్మినార్ పోయి ఇప్పటికే కుట్రేందంటే ఇప్పుడు తొర్రూరు స్టోర్ ఎందుకు చేసిరంటే మళ్ళీ కొంతమందికి మాత్రమే వాళ్ళ ఇంటి వాళ్ళకి మాత్రమే ఈ పాదయాత్ర అందరూ అనుకుంటుంది ఏం చేస్తున్నారు అనేసి. ఇక్కడ జరుగుతుంది ఆత్మగౌరవ పాదయాత్ర. కోయిడా పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం కార్యక్రమాన్ని వెంటనే దయచేసి అందరూ రేపున్న దీక్షలు అందరూ పాల్గొని నాయకులను మన తగిన బుద్ధి చెప్పాలి. మనం అందరం కంకణ పట్టు కమిటీ కొయ్యడా ముద్దురా వద్దురా కొయ్యడా ఎంతరా అందుకని ఎందుకంటే మనకు ఏంకుంటుంది, మనం ఎవరు వెక్కం చూడు ఏంకుంటే ఒక్కబూతురాయి కాడికి వెళ్ళి అంబర్పేట చెరువు దాకా కొనబండంకి వెళ్ళి అంటే సంగీత్ స్కూల్ కాడికి వెళ్ళి పొట్టిమరి గంట దాకా, తూర్పుకు సంగీత్ స్కూల్ కాడికి వెళ్ళి కొనబండంకి వెళ్ళి పడమటికి పొట్టిమరి గంట దాకా మన ఈడికెళ్ళి దాకా ఒక 5 కిలోమీటర్ల పొడవు. ఇక్కడికి వెళ్ళి చెన్నాగు అంటే అంబర్పేట కాన్సెప్ట్ చంద్రబాబు బావి కాడికి వెళ్ళి మంగళపల్లి ఇలాగా అంటే ఇప్పుడు రేపు విలేజ్ ఆరాధన కూడా ఉంటుంది కాబట్టి మీ అందరూ అందులో పాల్గొని విజయవంతం చేయాలి. ఇది ప్రకటించాలి. ఈరోజు మన కోయడ గ్రామంలో దేశీ తరఫున మన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఒక 10 రోజుల క్రితం మన జిహెచ్ఎంసీలో కలిపి జరిగింది. దానికి నిజంగా అన్నిటికీ కోయడమే అవసరం. మన 1964లో మన కోయడ గ్రామం ఉన్నది. 1964 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి చుట్టుపక్కల వాళ్ళు మొత్తము చదువుకోవడానికైనా దేనికైనా ఇక్కడికి రావాలే వస్తున్నారు. కానీ మన కోయడ డివిజన్ చేయడానికి ఇష్టం లేదు. కానీ మన ల్యాండ్ కావాలి, మన కోయడ రోడ్లు కావాలి, మన ఏదైనా మీరు తలుచుకుంటేనే అయితే మేము అనుకుంటాం. కానీ పేరు ప్రకటించడానికి ఏమో చిన్నగా ఉన్న ఒక 3000 నుంచి 4000 ఓట్లు ఉన్నదాన్ని డివిజన్ గా ప్రకటించుకొని ఇంత పెద్ద కోయడలో పేరును మనకి ఏది కావాలన్న ఫ్యూచర్ లా ఇవాళ 20,000 పబ్లిక్ ఉంది, 11,000 ఓటర్స్ ఉన్నారు. కానీ ఆ చిన్న విలేజ్ పేరు పెట్టుకోవాలని చెప్పి ఫాదర్ కూడా తొర్రూరు డివిజన్ అని చెప్పి ఒక 65,000 మంది ఓటర్లతో 65,000 ఓటర్లతోటి తొర్రూరు డివిజన్, తుర్కా డివిజన్ కు ఒక 20-25,000 చిన్న డివిజన్ గా దాన్ని మంచిరు. ఎవరు కూడా నిలబడకుండా ఆర్థికంగా వనరున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు వాళ్ళ కుటుంబంగా వెళ్ళలేక చెప్పు. నువ్వు ఏదైనా ఉద్దేశంతో చేసుకున్నావు, ఒకే ఉద్దేశం. ఎందుకంటే మా ఊరు తప్పే మేము లేకపోతే మా ఊర్లో మేము నిలబడతామని పెద్ద ఊర్లో వాళ్ళు అడుగుతారనే ఉద్దేశంతో మా పార్టీ మేము ఎక్కడికని చేసినా మీకు ఎప్పుడు అత్యధిక ఓటు మా ఊరు ప్రకటించింది. అయినా కానీ నీకు ఈ కనకరం లేకుండా మా ఊరు పేరు మన కొత్త పురుగులు కోయడపల్లినందనే ఇళ్ళ పురుగులు కొత్త పురుగు వారి అంటే దూరం పోతారు. కాబట్టి ఇంత గత చరిత్ర 1957 మన కోయడ చరిత్ర పుస్తకాలు తీసినట్లయితే కోయడగుట్ట తీసుకో, ఔటరింగ్ రోడ్ తీసుకో, అదేవిధంగా కనెక్టివిటీ రోడ్ తీసుకో, అదేవిధంగా ల్యాండ్ పరంగా తీసుకో, రెవెన్యూ పరంగా తీసుకో, ఏ దాంట్లో నా కోయడ తక్కువ ఉంది నీ తొర్రూరు కంటే. ముఖ్యంగా గత చరిత్ర తెలంగాణ ఉద్యమంలో కూడా కోయడ మండలంలో ఈ ఐదర్ మండలంలోనే కోయడ గ్రామం ఫస్ట్ తెలంగాణ మూవ్మెంట్ లో మేము పాల్గొన్నాం. మేము బరాబర్ చెప్పగలుగుతాం. దీనికి ఎవరైనా చాలా తీసుకోవచ్చు. కోయడ ఎక్స్ప్లోర్ లో ఇదే విధంగా కోయడ ఎక్స్ప్లోర్ లోనే మేము స్టార్ట్ చేసినాం. కాబట్టి గత కోయడ జైల్లో పడ్డాం, ఐదర్ జైల్లో దెబ్బతిన్నాం మేము. మీకు తెలుసు తెలియదా? కానీ ఈరోజు మన 53 డివిజన్ కూడా ప్రకటించి తొర్రూరుకు ప్రకటించారు. మన తొర్రూరు ఇంతకుముందు స్లోగన్ తొర్రూరు వెళ్ళేసాం. మన కోయడ కొబ్బరికాయ అంట, తొర్రూరు కోడిగూడు అంటారు.
మనం ఇంతగానం స్లోగన్ చేసాం. మనం ఇవ్వడానికి రైతులు కావాలి, కానీ భోగాలు అనుభవించడానికి మీ కుటుంబం, స్పెషల్ గా తోరూరు ప్రజలు కాదు, మీ కుటుంబం తొర్రూరు గ్రామాన్ని 53వ డివిజన్గా ప్రకటించారు. జిహెచ్ఎంసీలో దుర్గేందర్ మున్సిపాలిటీ కలిసిన తర్వాత దుర్గేందర్ మున్సిపాలిటీలో 2 డివిజన్లు చేశారు. ఒక్క డివిజన్ దుర్గేందర్ డివిజన్గా 56 మెంబర్లు ఇచ్చారు. మరొక డివిజన్ తొర్రూరు చేశారు. మన అందరం కలిసి ఈరోజు ఈ ర్యాలీని ఎందుకు నిర్వహిస్తున్నామంటే పెద్దంబర్పేట 52వ డివిజన్గా ఇచ్చారు, కోయడని 53గా చేయాలి. పెద్దంబర్పేట ఎంత పెద్ద ఉందో కోయడ అంతకంటే పెద్ద ఉంది. పెద్దంబర్పేట కంటేనే కోయడ పెద్దది. మరి కోయడాన్ని ప్రకటించకుండా డివిజన్ పేరు తొర్రూరు పెట్టింది. మనం అందరం ఏమంటున్నాం అంటే కోయడ 1956లో 59లో ఏర్పడింది, 70 ఏళ్ల కింద. తొర్రూరు బాండ్లపల్లికి విడిపోయింది 1981లో. 20,000 మంది జనాభా ఉన్నాము, 10,000 ఎకరాలు ఉన్నాయి. తొర్రూరు జనాభా ఎంత? 2 కౌన్సిలర్, 3,700 3,800 పోయడం తీసేసి 2 కౌన్సిలర్లు ఉన్నటువంటి తొర్రూరు పెట్టడం అన్యాయం. రేపు పొద్దుగాల మన అందరికి అర్థమవుతుంది, పెద్దలందరూ అర్థం చేసుకోవాలి. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే కోయడ ప్రజలందరూ కలిసి తొర్రూరు పోవాల్సి వస్తుంది. డెత్ సర్టిఫికేట్ కావాలంటే కోయడ వదిలిపెట్టి తొర్రూరులో ఉన్న ఎల్లమ్మ గుడి పక్కకున్న ఆ ఆఫీస్ కాడికి పోవాలి. ఎల్లమ్మ గుడి పక్కకున్న ఆఫీస్ చూసేదనే వస్తుంది, అది గుర్తొస్తలేదు మనందరికీ. మనం అందరం కొట్టాలని ఏంటంటే 53వ డివిజన్కు పేరు తొర్రూరు వద్దు. తొర్రూరు ఉంటే ఉండేది ఇలా, కానీ కోయడ పేరు ఉండాలి. గట్టిగా కోయడ పేరు ఉండేంత వరకు మనం కొట్టాడాలి. మన అందరం కలిసి పోరాటం చేయాలి. రేపు పొద్దుగానే ఎవరికి ఏ ఇంటి పనులు రాకుండా సఫాయిలు లేకుండా తొర్రూరు పోయి చూసుకోవాల్సి వస్తుంది. కరెంటు మన కోయడ గ్రామాన్ని పేరు తొలగించి మన మల్లెడ్డి రంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారు తన సొంత గ్రామమైన తొర్రూరు పేరు పెట్టుకోవడం జరిగింది. మన కోయడ గ్రామానికి నాన్ నిషాన్ అంటే పేరు లేకుండా చేయడమే. మన కోయడ డివిజన్ 53 పేరు పెట్టి ప్రభుత్వం కలిసి అయిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు మన కోయడ గ్రామాన్ని కాకుండా తొర్రూరు గ్రామాన్ని డివిజన్గా ప్రకటించి మన గ్రామానికి తీర నిర్ణయం చేశారు. చెప్పారు ఒక్కొక్కరు వంట వార్పు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి సాధనైనంత బాధ్యతగా దీనికి ఇందాక రాజేష్ గారు చెప్పారు, పిడికలు బియ్యము కూరగాయలు సాధనైన సాగు పిల్లలు పెద్దలు పెద్ద మంది అందరూ కూడా తొర్రూరు వద్దు కోయడ వద్దు, తొర్రూరు వద్దు తొర్రూరు వద్దు కోయడ కావాలని అందరూ గట్టిగా అంటారు. ఇప్పుడు మన కోయడ మనకే ఉండాలి, 53వ డివిజన్ గా కోయడ ప్రకటించాలని ఇలానే చెప్తా ఉన్నారు. కోయడ జాయింట్ యాక్ట్ పోకుండా కోయడలోనే ఉండాలనే ఉద్దేశంతో మనము ప్రయత్నం చేయడానికి ధర్నా చేస్తూ ఉన్నాం. మీరందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ చిన్న గ్రామానికి మనం ఇంత పెద్ద గ్రామం నుంచి పోవాలంటే 53వ డివిజన్లో ప్రకటిస్తున్నారు. మనకైతే అర్థం కావట్లేదు. రేపు మన ఇంటి మీద మనం వేడుకోవాలని ఉంటుందా కోయడ ఉండదు. తర్వాత రేపు నుంచి ఈ కార్యక్రమం
మిషన్ కట్టాలంటే చార్మినార్ పోవాల్సి వస్తుంది. పెట్టద్దు సెంటర్గా 53 డివిజన్ పేర్లు మనము గోడ పేరు పెట్టాలని రేపు 10 గంటలకు ఇదమ్మూడిగా మీటింగ్ పెట్టిన అందరూ రావాల్సిందే కోరుతా ఉన్నాం. సో ఎన్నో ఏళ్ళ నుంచి గోడ చాలా పెద్దది, గోడ తీసుకుపోయి తొలులో కలిపి గోడగానే ఉంటానే తొలులో కలిపోతాను తిరుగుతున్నాం. కాబట్టి మీరు అందరూ వచ్చి గోడ చేసి మద్దతు తెలుపవలసిందే కోరుతాం. జై గోడ. ప్రతి ఇంటి నుంచి ఒకటో ఏదన్నా కూడా పక్కన మన మార్కెట్ బస్టాండ్లో మనకు వంట వార్త కార్యక్రమంలో ఇది 53వ డివిజన్ని గోడలో నిల్చొని రేపు ఈదమ్మ దగ్గర ఇదే నాయకులు కాదు వాటిని ఖచ్చితంగా రేపు అందరూ వచ్చి వంట వార్త కార్యక్రమంలో పాల్గొనాలి. గౌరవాన్ని చాటుకుని సంఘం రజక సంఘం బాబు అంబేద్కర్ యూత్ నుంచి ఎవరున్నారు బాధ్యులు? అంబేద్కర్ సంఘం నుంచి ఎంతమంది తీసుకెళ్తాం? ఎవరి సంగతి నాకు అయితే తెలియదు కానీ నేను ఖచ్చితంగా ఇది రిలే నిరాదేశ కాదు అమాన నిరాదేశకైనా కూర్చుంటాను. కానీ ఇంకా మనం డిసైడ్ చేద్దాము. రేపు ప్రోగ్రామ్ కనీసం ఒక సంఖ్య ఎంత డిబేట్ వద్దు. ఎందుకంటే సమయం లేదు. మేము కూడా నా వంతుగా ఒక 25 మందిని నేను తీసుకొస్తాను వ్యక్తిగతంగా 25 మంది.